ఫ్రెండ్స్, ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మ్యాక్సిమం స్టూడెంట్స్ మ్యాథ్స్లో ఫెయిల్ అవ్వరు, రీజనింగ్లో ఫెయిల్ అవ్వరు. వాళ్ళ కటాఫ్ని క్రష్ చేసేదేదో తెలుసా? పాలిటీ. లక్ష్మీకాంత్ బుక్ ఒకసారి కంప్లీట్గా ఫినిష్ చేసి కూడా ఎగ్జామ్ హాల్లో ఆర్టికల్ నెంబర్ అడిగితే బ్రెయిన్ టోటల్ బ్లాంక్ అయిపోతుందా? చదివిన దాన్ని మర్చిపోతున్నారా? క్లారిటీ రాకపోవడంతో భయం పెరుగుతుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. Let's start. ఈరోజు నేను మీకు ఒక కంప్లీట్ 21 డే పాలిటీ మాస్టర్ ప్లాన్ ఇస్తున్నాను, ఓకేనా? నో మ్యాజిక్, ఓన్లీ మెథడ్. ఈ వీడియో చివరి వరకు ఉంటే ఎగ్జాక్ట్ డైలీ ప్లాన్, రివిజన్ ప్యాటర్న్, ప్రాక్టీస్ టెస్ట్ స్ట్రాటజీ అన్నీ మీకు రెడీగా ఉంటాయి. ఇక పాలిటీ మీ వీక్నెస్ కాదు, మీ స్ట్రాంగెస్ట్ స్కోరింగ్ ఏరియా అవుతుంది. దాట్ ఈజ్ మై ప్రామిస్ టు యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకసారి చదివితే చాలు అని అనుకుంటారు కదా, బట్ న్యూరోసైన్స్ క్లియర్గా చెబుతుంది, వితౌట్ స్పేస్డ్ రివిజన్ 80% ఇన్ఫర్మేషన్ 7 డేస్లో ఎరేజ్ అయిపోతుంది. ఎస్పెషలీ ఆర్టికల్ 72, ఆర్టికల్ 368, ఆర్టికల్ 32 లాంటి నంబర్స్ ప్యాసివ్ రీడింగ్తో ఎప్పుడూ గుర్తుండావు, ఓకేనా? ఇది మీ తప్పు కాదు, ఇది బ్రెయిన్ యొక్క న్యాచురల్ ప్రాసెస్. దీన్నే ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. అంటే ఏమిటి మీనింగ్ ఏంటంటే, మీరు వన్స్ రీడింగ్ హీరోగా ఉండకూడదు, మల్టిపుల్ రివిజన్ టాపర్గా మారాలి. ఇదే డిఫరెన్స్ టాపర్కి, యావరేజ్ స్టూడెంట్కి. ఎంత ఇంటెలిజెంట్ అయినా సిస్టమ్ లేకపోతే పాలిటీ స్కోర్ రాదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుండి ఒక డెసిషన్ తీసుకోండి. ర్యాండమ్ రీడింగ్ పక్కన పెట్టేయండి, స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఫాలో అవ్వండి. స్కై అకాడమీలో మేము ఇదే మెథడ్తో వేల మంది స్టూడెంట్స్ని పాలిటీ ఛాంపియన్స్గా తయారు చేశాము. ఇప్పుడు మీ టర్న్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. స్కై అకాడమీలో మేమిచ్చేది జస్ట్ వీడియోస్ కాదు, ఓకేనా? కంప్లీట్ 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ సిస్టమ్ ఇస్తున్నాము. మీకు ఫుల్ వీడియో కోర్సెస్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రెడీమేడ్ పీడిఎఫ్స్, డైలీ క్విజెస్, సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్స్ అన్నీ ఒకే చోట. బట్ ఇంకా స్పెషల్ ఏమిటంటే, మా ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటార్షిప్ బ్యాచ్. ప్రతి స్టూడెంట్ని ఒక ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తాము. అందులో మెంటార్, ట్యూటర్ మరియు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా మానిటర్ చేస్తాము, ఓకేనా? ప్రతి మార్నింగ్ డైలీ షెడ్యూల్ ఇస్తాము, ప్రతి ఈవినింగ్ టెస్ట్ పెట్టిస్తాము, టాపిక్ వైజ్ ఎనాలిసిస్ ఇస్తాము, కంటిన్యూయస్ గైడెన్స్, కంటిన్యూయస్ అకౌంటబిలిటీ. ఒంటరిగా చదివే రోజులు అయిపోయాయి ఫ్రెండ్స్. స్కై అకాడమీ మెంటర్షిప్ బ్యాచ్ జాయిన్ అయితే మీ బిహైండ్ ఒక కంప్లీట్ టీం ఉంటుంది. ఎగ్జామ్ రోజు వరకు మీరు ఫోకస్డ్గా ఉండేలా మేం చూసుకుంటాము. ఇప్పుడు యాక్చువల్ 21 డే ప్లాన్లోకి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు మెయిన్ సిస్టమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ 21 డే ప్లాన్లో మనం 3 పిల్లర్స్ బిల్డ్ చేస్తాము, ఓకేనా? ఫస్ట్ పిల్లర్ కాన్సెప్ట్, సెకండ్ పిల్లర్ కనెక్షన్, థర్డ్ పిల్లర్ రీకాల్. ఈ 3 పిల్లర్స్ మీద పాలిటీ పూర్తిగా స్టాండ్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ డౌన్ చూడండి. ఫస్ట్ 10 డేస్లో మనం హై వెయిటేజ్ టాపిక్స్ కవర్ చేస్తాము. అంటే పార్లమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సుప్రీంకోర్టు లాంటి పవర్ టాపిక్స్. నెక్స్ట్ 7 డేస్లో డీప్ రివిజన్, అప్పటి వరకు చదివినవి మళ్లీ టచ్ చేస్తాము. లాస్ట్ 4 డేస్లో మిక్స్డ్ టెస్ట్స్ మరియు ప్రీవియస్ ఇయర్ పేపర్ డ్రిల్, ఎగ్జామ్ సిమ్యులేషన్. ఫ్రెండ్స్, ఇది నోటెడ్ డౌన్. ఇది మీ న్యూ పాలిటీ టైం టేబుల్. ఇక టెక్స్ట్ బుక్ ఆర్డర్లో ర్యాండమ్గా చదవడం మానేయండి. ఎగ్జామ్ బ్రెయిన్ ఏది అడుగుతోందో ఆ ఆర్డర్లో మనం చదువుతున్నాము. ఇది స్ట్రాటజిక్ ప్రిపరేషన్, ఓకేనా? ప్రతి డే ఒక స్పెసిఫిక్ అవుట్కమ్తో ఎండ్ అవ్వాలి. ఏమీ చదవలేదు అనే ఫీలింగ్ రాకూడదు. గాట్ ఇట్? నౌ లెట్స్ డైవ్ ఇంటూ డేస్ 1 to 5. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ ఏంటి అంటే, అందరూ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దగ్గర స్టార్ట్ చేస్తారు. ఇది ట్రాప్. ఎందుకంటే అక్కడ వెయిటేజ్ తక్కువ, మోటివేషన్ పోతుంది. మనం స్టార్ట్ చేసేది ఎక్కడా? స్ట్రేట్ పార్లమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సుప్రీంకోర్ట్. ఇవే ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇస్తాయి, ఓకేనా? ఎగ్జాంపుల్కి డే 1 నాడు మీరు పార్లమెంట్ టాపిక్ తీసుకోండి. మీ బుక్ నుండి కంప్లీట్గా చదవండి. తర్వాత కోర్ ఆర్టికల్స్ లిస్ట్ చేయండి. ఆర్టికల్ 79, ఆర్టికల్ 80, ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 100, ఆర్టికల్ 102. తర్వాత 25 MCQs సాల్వ్ చేయండి, ఓన్లీ ఈ టాపిక్ మీద. డే ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్, 10 మినిట్స్ బుక్ క్లోజ్ చేసి ఆ ఆర్టికల్ నంబర్స్ మెమరీ నుండి రైట్ చేయండి. ఇది మీ ఫస్ట్ లేయర్ ఆఫ్ రీకాల్ ఫ్రెండ్స్. ఈ 10 మినిట్స్ మిమ్మల్ని టాపర్గా మారుస్తాయి. డే 2 ప్రెసిడెంట్, డే 3 PM, ఇలా కంటిన్యూ అవ్వండి. ఎగ్జాక్ట్ ప్యాటర్న్. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఫ్రెండ్స్. డే 6 నుండి డే 10 వరకు ఏం చేస్తాము?
గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ స్టేట్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేచర్, హైకోర్ట్. ఈ స్టేట్ లెవెల్ బాడీస్ కవర్ చేస్తాము, ఓకేనా? బట్ ఇక్కడ స్మార్ట్ ట్రిక్ ఏమిటంటే, మీరు ఆల్రెడీ ప్రెసిడెంట్ చదివారు కదా, ఇప్పుడు గవర్నర్ చదువుతున్నప్పుడు మెంటల్లీ కంపేర్ చేయండి. పవర్స్ ఎక్కడ సేమ్, ఎక్కడ డిఫరెంట్ అని 2-3 పాయింట్స్ స్మాల్ చార్ట్లో రైట్ చేయండి. ఇదే మెథడ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ని న్యాచురల్గా లాక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్రూప్ ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫేవరెట్ ఏరియా. ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్ ఆర్టికల్ 72, గవర్నర్కి ఆర్టికల్ 161. డిఫరెన్స్ ఏంటి? గవర్నర్ డెత్ సెంటెన్స్కి పార్డన్ ఇవ్వలేడు, ఓకేనా? ఇలాంటి కంపారిజన్ పాయింట్స్ ప్రతి టాపిక్లో మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డే 10 ఎండింగ్కి మీరు అట్లీస్ట్ 250 ఎంసీక్యూస్ ఈ బాడీస్ మీద సాల్వ్ చేసుండాలి. సింపుల్గా చెప్పాలంటే సెంటర్ స్టేట్ మిర్రర్ మెథడ్ మీ కాన్ఫిడెన్స్ని డబుల్ చేస్తుంది. ఈజీ ట్రిక్, పవర్ఫుల్ రిజల్ట్. ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ టెక్నిక్ ఫ్రెండ్స్, టాపిక్ క్లస్టరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏ టాపిక్ అయినా ఐసోలేటెడ్గా చదవకండి, ఓకేనా? ప్రతి టాపిక్ని ఒక క్లస్టర్గా చూడండి. ఒక క్లస్టర్లో ఏముండాలి? ఆర్టికల్స్ ప్లస్ ఇంపార్టెంట్ కేసెస్ ప్లస్ రెలవెంట్ అమెండ్మెంట్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ టుగెదర్. ఇది మీ బ్రెయిన్కి వన్ కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది, స్కాటర్డ్ లూజ్ పేజెస్ కాదు. ఎగ్జాంపుల్కి, మీరు ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నప్పుడు ఆర్టికల్ 14ని ఈపీ రాయప్ప కేసుతో కనెక్ట్ చేయాలి, మానికా గాంధీ కేసుతో లింక్ చేయాలి. వెంటనే చూడాలి పాస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ గ్రూప్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయో. ఇలా చేసినప్పుడు టాపిక్ మీ బ్రెయిన్లో ఒక ఫుల్ స్టోరీలా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ అలోన్ గుర్తుండదు, బట్ స్టోరీ గుర్తుంటుంది, ఓకేనా? ఇదే డిఫరెన్స్ మగ్గింగ్ వాడికి, అండర్స్టాండింగ్ వాడికి. ఎస్కేవై అకాడమీ నోట్స్లో ప్రతి టాపిక్ ఇలాగే క్లస్టర్ ఫార్మాట్లో ప్రిపేర్ చేస్తాము. మీరు జస్ట్ ఫాలో చేస్తే చాలు, బ్రెయిన్ ఆటోమేటిక్గా కనెక్షన్స్ బిల్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈ ఎంటైర్ వీడియో యొక్క హార్ట్, 5 లేయర్ రివిజన్ ప్లాన్. ఇది లేకపోతే ఎంత చదివినా వేస్ట్, ఓకేనా? ప్రతి టాపిక్కి 5 టచ్ పాయింట్స్ ఉండాలి. అప్పుడే లాంగ్ టర్మ్ మెమరీ బిల్డ్ అవుతుంది. ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ రీడింగ్ డే 1, క్విక్ రీక్యాప్ డే 3, రిటర్న్ రీకాల్ డే 7, మిక్స్డ్ ఎంసీక్యూ టెస్ట్ డే 14, అల్ట్రా ఫాస్ట్ రివిజన్ డే 21. ఎగ్జాంపుల్కి, మీరు పార్లమెంట్ డే 1 నాడు చదివితే డే 3 నాడు జస్ట్ 15 మినిట్స్ మీ నోట్స్ మరియు ఆర్టికల్ లిస్ట్ రివైజ్ చేయండి. డే 7 నాడేం చేయాలి? ఆ టాపిక్ని ఒక ఇమాజినరీ స్టూడెంట్కి టీచ్ చేయండి, లేదా 1 పేజ్ సమ్మరీ రైట్ చేయండి. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రివిజన్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. డే 14 నాడు మిక్స్డ్ ఎంసీక్యూ టెస్ట్, డే 21 నాడు బుల్లెట్ పాయింట్ స్పీడ్ రివిజన్. ఇలా చేసిన టాపిక్ ఎప్పటికీ మర్చిపోరు, ఓకేనా? ఇదే ఫర్గెటింగ్ కర్వ్ని బ్రేక్ చేసే సైంటిఫిక్ మెథడ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1, 3, 7, 14, 21. ఈ నంబర్స్ మీ పాలిటీ బైబల్. ఇప్పుడు ఒక బర్నింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆర్టికల్ నంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి విదౌట్ రోట్ లర్నింగ్? సింపుల్గా చెప్పాలంటే బ్లైండ్ మగ్గింగ్ ఎప్పుడూ వర్క్ అవ్వదు, ఓకేనా? మనం ప్యాటర్న్స్ మరియు హుక్స్ వాడతాము. ఫస్ట్ స్టెప్, ఆర్టికల్స్ని థీమ్స్ ప్రకారం గ్రూప్ చేయండి. ఆర్టికల్ 12 to 35 కంప్లీట్ బ్లాక్, ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 36 to 51 డిపిఎస్పీస్. ఆర్టికల్ 52 to 78 యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇలా బ్లాక్స్గా చూస్తే బ్రెయిన్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తుంది. ట్రికీ ఆర్టికల్స్ కోసం మాత్రం స్మాల్ వర్డ్ అసోసియేషన్ హుక్స్ వాడండి. ఎగ్జాంపుల్కి, ఆర్టికల్ 368 అమెండ్మెంట్ పవర్, 3 + 6 + 8 = 17. కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబిలిటీకి 17 రీజన్స్ అని అసోసియేట్ చేయండి. ఇంకా బెస్ట్ టెక్నిక్ 10-10-10 షీట్. ప్రతి నైట్ 10 ఆర్టికల్స్ మెమరీ నుండి 10 మినిట్స్లో రైట్ చేయండి, తర్వాత చెక్ చేసుకోండి. జస్ట్ 10 డేస్లో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? ఇది యాక్టివ్ రీకాల్. ప్యాసివ్ రీడింగ్ కంటే 50 టైమ్స్ మోర్ ఎఫెక్టివ్. ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మిమ్మల్ని షాక్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్, ఎన్టీ అంటే కాన్సెప్ట్ క్లారిటీ టెస్ట్లోనే తెలుస్తుంది, ఓకేనా? టెస్ట్ ఇవ్వకుండా కాన్ఫిడెన్స్ అది ఇల్యూషన్ ఓన్లీ. మనం 3 రకాల టెస్ట్స్ ప్లాన్ చేద్దాం. మైక్రో టెస్ట్స్ అంటే 10 to 15 క్వశ్చన్స్ టాపిక్ వైజ్ సేమ్ డే. మిక్స్డ్ టెస్ట్స్ అంటే 50 క్వశ్చన్స్ ఎవ్రీ 3 to 4 డేస్. మరియు గ్రాండ్ టెస్ట్ అంటే 100 క్వశ్చన్స్ 21 డేస్ ఎండ్లో. ఎగ్జాంపుల్కి, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫినిష్ అయిన తర్వాత 50 క్వశ్చన్ మిక్స్డ్ టెస్ట్ రైట్ చేయండి, నెగటివ్ మార్కింగ్తో. రియల్ ఎగ్జామ్ ప్రెషర్ సిమ్యులేట్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్పాలి ఫ్రెండ్స్, ఎస్కేఐ అకాడమీ మెంటార్షిప్ బ్యాచ్లో మీకు ఈ టెస్ట్ సిస్టమ్ ఆటోమేటిక్గా డెడికేటెడ్గా వస్తుంది, ఓకేనా? ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ మార్నింగ్ షెడ్యూల్, ఈవినింగ్ టెస్ట్,
టాపిక్ వైజ్ అనాలిసిస్ అన్నీ పర్సనల్గా మానిటర్ చేస్తాము. వీక్ టాపిక్స్ ఇన్స్టెంట్గా ఎక్స్పోజ్ అవుతాయి. ఇది 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ ఫ్రెండ్స్. మెంటార్ సపోర్ట్, పియర్ గ్రూప్ అకౌంటబిలిటీ, డైలీ స్ట్రక్చర్. ఒంటరిగా ఫైట్ చేయకండి. ఎస్కేఐ అకాడమీ టీం మీతో ఉంది. మీరు ఒంటరిగా లేరు. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతారు, సార్ ఫుల్ టైం ప్రిపేర్ చేయలేను, జాబ్ ఉంది, కాలేజ్ ఉంది, టైం ఎక్కడుంది? వెరీ సింపుల్ ఆన్సర్. జస్ట్ 90 మినిట్స్ పర్ డే చాలు ఈ సిస్టమ్ ఫాలో అవ్వడానికి. ఎలా బ్రేక్ చేయాలి అంటే, ఫస్ట్ 45 మినిట్స్ ఫోకస్డ్ రీడింగ్ ప్లస్ నోట్ మేకింగ్ ప్లాన్డ్ టాపిక్ మీద, నెక్స్ట్ 25 మినిట్స్ ఎంసీక్యూస్ ఓన్లీ ఆ టాపిక్ మీద, లాస్ట్ 20 మినిట్స్ ఓల్డ్ టాపిక్ రివిజన్ అకార్డింగ్ టు డే 1, 3, 7, 14, 21 సైకిల్. ఇది సీక్రెట్ స్లాట్ సైన్స్. మల్టీటాస్కింగ్ వద్దు, ర్యాండమ్ యూట్యూబ్ హాపింగ్ వద్దు. ఓకేనా? టైమర్ పెట్టుకోండి, ఫోన్ సైడ్కి పెట్టేసి ఈ 90 మినిట్స్ని రియల్ ఎగ్జామ్ స్లాట్ లాగా ట్రీట్ చేయండి. ఈజీ ట్రిక్ ఏంటంటే, డైలీ సేమ్ టైం, సేమ్ ప్లేస్. బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫోకస్ మోడ్లోకి వెళ్తుంది. 21 డేస్ ఇలా కన్సిస్టెంట్గా చేస్తే మీ పాలిటీ ఫౌండేషన్ రాక్ సాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్. డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్ ఆల్వేస్. రిమెంబర్ దిస్. 1 డే సూపర్ లాంగ్ స్టడీ కంటే డైలీ 90 మినిట్స్ 1000 టైమ్స్ బెటర్. ఇది మై పర్సనల్ గ్యారంటీ మీకు. గాట్ ఇట్? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీ 21 డే మాస్టర్ ప్లాన్ గురించి చాలా డీప్గా చూసుకున్నాం. ఓకేనా? ఇక పాలిటీ మీ ప్రాబ్లం కాదు, మీ రాంగ్ సిస్టమ్ మాత్రమే ప్రాబ్లం. నౌ యూ హ్యావ్ అ క్లియర్ ప్లాన్. ఈ ప్లాన్ ఫాలో అయి 2 వీక్స్లో రిజల్ట్స్ కనిపిస్తే కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అండ్ మెన్షన్ యువర్ ఎగ్జామ్ నేమ్, ఎస్ఎస్సి, గ్రూప్స్, ఎస్ఐ, యూపీఎస్సీ, ఎనీథింగ్. ఈ వీడియో యొక్క కంప్లీట్ క్లాస్ రూమ్ నోట్స్, 21 డే షెడ్యూల్ పీడిఎఫ్, ఫ్రీ క్విజెస్ అన్నీ ఎస్కే అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూజ్ చేయండి. అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరింకా ఏ టాపిక్ కావాలో, ఏ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పర్సనల్గా ప్రతి కమెంట్ చదువుతాను అండ్ రిప్లై ఇస్తాను. ఇది నా వర్డ్ మీకు. ఎనీ డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బిలో. ఐ విల్ ఆన్సర్ ఈచ్ వన్ పర్సనలీ. లైక్ చేయండి, ఫ్రెండ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎస్కే అకాడమీ. నెక్స్ట్ వీడియోలో క్వాలిటీ పాలిటీ ఎంసీక్యూ బ్యాటిల్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్.